సాధారణంగా రైతులు ఒక ఎకరం భూమిని కొనడానికి సంవత్సరాలు కష్టపడతారు. కానీ మన ప్రాంతంలో కొంతమంది మహానుభావులు మాత్రం కేవలం పేపర్లు మాయతో 1 ఎకరాల భూమిని 13 ఎకరాలుగా మార్చి కొత్త రికార్డు సృష్టించారు. గ్రామంలో ఉన్న అసలు భూమి పరిమాణం 1 ఎకరా 70 సెంట్లు మాత్రమే. కానీ పత్రాలు తయారు చేసి సమయానికి ఆ భూమి ఒక్కసారిగా 13 ఎకరాలుగా పెరిగిపోయింది. భూమి పెరిగిందా లేక కాగితాలను మీరు పెంచారా అనే ప్రశ్నలు ఇప్పుడు గ్రామస్తులు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది సాధారణ ప్రజలు చేసే పని కాదు. ఇలాంటి అద్భుతాలు జరగాలంటే కొంతమంది తెలివైన వ్యక్తులు మరికొంతమంది సహకరించిన ప్రభుత్వ అధికారులు ఉండాల్సిందేనని గ్రామస్తులు చెబుతున్నారు. ఎందుకంటే సాధారణంగా ఒక చిన్న రైతు పాస్బుక్ మార్చుకోవాలన్నా కొన్ని నెలల సమయం పడుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఎకరాలు పెరగడం కూడా కాగితాలపై క్షణాల్లో జరిగిపోయిందంట. ఇప్పుడు గ్రామంలో చర్చ ఏమిటంటే భూమి పెరిగిందా లేక రికార్డులు పెంచారా అనే ప్రశ్న. గ్రామ ప్రజలు చెబుతున్నది ఏమిటంటే ఇలా కాగితాల మీద భూములు పెంచే టెక్నాలజీ ఉంటే రైతులందరికీ నేర్పిస్తే బాగుండేది, కనీసం వారి భూములు కూడా రాత్రి పెరిగేవి అని చాలా వ్యంగ్యంగా అంటున్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది ప్రభావశీలులు కొంతమంది ప్రభుత్వ అధికారులు కలిసి పని చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ప్రజల ప్రశ్న ఒక్కటే, 1.7 ఎకరాలు ఎలా 13 ఎకరాలు అయ్యాయి? ఈ అద్భుతానికి కారణం ఎవరు? ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రేపు ఇంకెవరైనా 1 ఎకరం భూమిని 100 ఎకరాలుగా మార్చే మ్యాజిక్ కూడా కనిపించవచ్చని ప్రజలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. మీరు నమ్మరా? అయితే మీరు ఈ డాక్యుమెంట్స్ చూడాల్సిందే. ఈ డైక్లాట్లో మీరు చూడండి, సరిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సర్వే నెంబర్ 807 ఎంత ఉందండి? ఇక్కడ 1.97 ఎకర్స్ ఉంది. ఓకేనా? కొంతమంది ప్రబుద్ధులు ఏం చేశారు చూసారండి? సర్వే నెంబర్ 807 ఎంత ఉందండి? 22.94 అంటే అప్రాక్సిమేట్లీ 23 ఎకరాలు. ఎలా వచ్చాయి? ఎలా క్రియేట్ చేశారు? సరే, ఒక బాధ్యతారహితమైన ఒక ఆయన ఆర్టీఐ యాక్ట్ ద్వారా ప్రభుత్వ అధికారులని ఎక్స్ప్లెనేషన్ కోరాడు. సో ఆయన ఏమడిగాడనంటే చూడొచ్చు ఇక్కడ, ఎఫ్ఎంసి ఫ్రాడ్ ఎఫ్ఎంసిని తప్పుగా చేసుకున్నారని ఆర్డీఓ గారు రిజిస్టర్ నెంబర్ G1543/2024 ప్రకారం తప్పదు అఫిడవిట్ పెట్టి చేసుకున్న వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోమన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీరు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో తెలియజేయండి అని అడిగాడు. దానికి వారు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? ఇది వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, మాకు తెలీదు, మేము చూడలేదు, మాకు సంబంధం లేదు. అలాంటి ఆన్సరే వచ్చింది మనకు కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్, కలెక్టర్ గారు ఎఫ్ఎంసి క్యాన్సిలేషన్ ఆర్డర్స్ RC నెంబర్ MC33590/2024 పైన ఈ ఫ్రాడ్ ఎఫ్ఎంసి రెవెన్యూ అధికారుల సాయంతో జరిగిందో లేదో, ఆ ఫ్రాడ్ ఎఫ్ఎంసీని తీసుకున్న వాళ్ళు రెవెన్యూ అధికారులను మోసం చేసి ఆయన తీసుకొని ఉండాలి. ఇక్కడ తప్పు జరిగినట్టు కళ్ళకు కట్టినట్టు ఆధారాలతో సహా తెలుస్తోంది. ఎవరైతే అధికారులు సహాయం చేశారో వారి చట్టరీత్యా శిక్షార్హులు. ఈ ఫ్రాడ్ ఎఫ్ఎంసీ వలన మేము సర్వం కోల్పోయి ఈ ఫ్రాడ్ ఎఫ్ఎంసీని తీసుకున్న వారిపై క్రిమినల్ చర్యలు, అధికారుల మీద డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా కోరుతూ మీరు ఏ విధంగా చర్యలు తీసుకొనున్నారో మాకు తెలుపవలసిందిగా కోరుతున్నాము అని అంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? మరణించిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు తప్పుడు సమాచారం వలన ఎఫ్ఎంసి మంజూరులో తప్పు జరిగినది, నిబంధనల మేరకే చర్యలు తీసుకొనబడును. అంటే సింపుల్గా ఒక మరణించిన వ్యక్తి మీద దోసేస్తున్నారనమాట. ఈ తప్పుని మరణించిన వ్యక్తి అంటే వాళ్ళు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం సమాచారం ఇస్తే వాళ్ళు ఎంటర్ చేసేస్తారండి? అదే అడుగుతున్నా, చాలామంది అడుగుతున్నారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీరు అది తీసేసుకుంటారా సీరియస్గానే? మీరు వెరిఫై చేయరా? మీరు చెక్ చేయరా? మీరు డాక్యుమెంట్స్ చూడరా? నెక్స్ట్, PGRS నెంబర్ ATP 2025-0524312 ఫిర్యాదు ప్రకారం నార్పల మండలంలోని సర్వే నెంబర్ 807లో రికార్డ్స్ ప్రకారం డైక్లాట్లో 1.97 ఎకరాలు ఉంటే భౌతికంగా లేని భూమిని ఉన్నట్లుగా క్రియేట్ 22.97 ఎకరాలు చేసుకుని రెవెన్యూ అధికారుల సాయంతో ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్న వారికి మీరు ఇచ్చిన ఎండోర్స్మెంట్ ప్రకారం PGRS నెంబర్ ATP ఈ డాక్యుమెంట్ను ఆధారముగా చేసుకొని మీరే వారిని దొంగలుగా నిర్ధారించారు. ఈ మోసంలో పాలు పంచుకున్న రెవెన్యూ అధికారులు మరియు ప్రభుత్వాన్ని మోసం చేసిన వారిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియవలసినదిగా కోరుచున్నాము అని అంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ నిబంధనల మేరకు చర్యలను తీసుకొనబడును. ఏం నిబంధనలు, ఏం చర్యలు తీసుకుంటారు? బహుశా మీకు తెలియదా?
ఎలాంటి చర్యలు తీసుకొని పడితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అంటే క్రిమినల్ కేసు పెడతారా, ఫ్రాడ్ కేసు పెడతారా, లేకపోతే ఎవరిపైన యాక్షన్ ఎలాంటి ఏ సెక్షన్ మీద వాళ్ళకి కేసులు పడతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అంటే ఇంకా ప్లాన్ చేయలేదేమో, అంతా డిస్కస్ చేసి సో పలానా వాళ్ళ మీద ఇలాంటి యాక్షన్ తీసుకుంటామని చెప్పి డిస్కస్ చేసుకున్నాక అది మరి వాళ్ళకి తెలియజేయబడతాడు ఏమో, మరి మనకు అర్థం కావట్లేదు. ఒక ఉన్నతాధికారి సార్ ఇలా ఇలా జరిగింది సార్, ఇలా ఇలా ఉన్నాయి డాక్యుమెంట్స్, ఇలా ఫేక్ చేశారు, ఇలా చేసుకున్నారు అని చెప్తే చిన్న మిస్టేకే కదా, ఏం కాదులేబ్బా, తీసేయచ్చులే, చేంజ్ చేసేయచ్చులే అని అంటున్నాడంట. మీకు ఇది చిన్న మిస్టేకే అవ్వచ్చు. సో వీళ్ళు ఈ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి బ్యాంక్ లోన్స్ అప్లై చేస్తారు, బ్యాంక్లో డబ్బులు తీసుకుంటారు, తిరిగి మళ్ళీ వాళ్ళు రీపే చేస్తారా? చెయ్యరు. ఎందుకు చేయకపోయినా వాళ్ళు లాక్కునేది వాళ్ళ దగ్గర ఏం లేదు కాబట్టి. సో ఆ డబ్బంతా ఎక్కడ రికవర్ చేస్తారు బ్యాంకు వాళ్ళు? మళ్ళీ తిరిగి మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదు అన్న ఒక కారణంతో మళ్ళీ డబ్బులు మన దగ్గర నుంచే గుంజుతారు. సో ఇది మనకెందుకులే అనుకోవచ్చు, ఇది ఇదంతా సైకిల్, ప్రతి ఒక్కరూ రిలేట్ అయి ఉంటారు ఇందులో. సో దీని మీద అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అతి త్వరలో అని ఏపీ 39 టీవీ ద్వారా ప్రజలందరినీ మేము కోరుకుంటున్నాం.